Hello guys, welcome back to our video. Sundarkanda movie acted by Nara Rohit. Character name వచ్చి సిద్ధార్థ అండ్ హీరోయిన్ వృత్తి వఘాని. క్యారెక్టర్ నేమ్ ఐరా, ఇంకా 5-6 పేర్లు కూడా ఉన్నాయి. అండ్ సీనియర్ యాక్టర్ అయిన జూనియర్ శ్రీదేవి ఈ మూవీలో హీరో కన్నా 2-3 ఇయర్స్ సీనియర్ ఆమె. క్యారెక్టర్ నేమ్ వైష్ణవి. అండ్ హీరోకి ఫాదర్గా నరేష్ గారు చేశారు. ఫ్రెండ్గా కమెడియన్ సత్య, అభినవ్ గౌతమ్, అజయ్ వీళ్ళందరూ యాక్టింగ్ చేశారు. డైరెక్టెడ్ బై వెంకటేష్ నిమ్మలపూడి. ఈ సుందరకాండ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సింప్లీ సూపర్. ఎందుకంటే స్టోరీలో తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంది. దాన్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అంత కష్టమైన సబ్జెక్ట్ని హ్యూమరస్గా విత్ సాలిడ్ రైటింగ్తో చెప్పడం చాలా బాగుంది. రైటింగ్ని మంచి కాన్వర్జేషన్స్తో, డైలాగ్స్తో ఎక్కడా బోర్ కొట్టకుండా క్లీన్గా తీశారు. కష్టమైన సబ్జెక్ట్ అని ఎందుకన్నానంటే స్టోరీలో తీసుకున్న కోర్ పాయింట్ కొత్తగా ఉంది అన్నా కదా, అది యాక్చువల్గా బయట ఎవరికైనా చెప్తే, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తే చాలా చెత్తగా ఉంది అంటారు. ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్స్ని కూడా కొత్తగా బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్తో చెప్పడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ కష్టమైన పాయింట్, కొత్త పాయింట్, చెత్త పాయింట్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడండి. స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఏజ్ బార్ అవుతున్న హీరో సిద్ధార్థకి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి 5 క్వాలిటీస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఎవరికి ఆ క్వాలిటీస్ మ్యాచ్ కాకపోవడంతో ఏజ్ బార్ అయిన సిద్ధార్థకి ఐరా మ్యాచ్ అవుతుంది. ఈ ఐరాకి సిద్ధార్థ పాస్ట్ లైఫ్కి ఉన్న సంబంధం, ఈ ఐరా వచ్చిన తర్వాత ఈ లవ్కి సిద్ధార్థ చైల్డ్హుడ్ లవ్కి ఉన్న కనెక్షను, అలాగే సిద్ధార్థ లైఫ్లో ఏం జరిగిందనేది ఈ మూవీలో ఉంటుంది. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, రైటింగ్ ప్లస్ పాయింట్ దీనికి. ఇందులో డైలాగ్స్ అండ్ కాన్వర్జేషన్స్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ని డామినేట్ చేసింది. అలాగే 5 క్వాలిటీస్ కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అయింది. క్వాలిటీస్ అంటే క్యారెక్టర్ గుణాలు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ పాత్రల పేర్లు, వీటన్నిటికీ సీతాదేవిని, సావిత్రిని కనెక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇలాంటివి చాలా ఉన్నాయి మూవీలో. ఇలాంటి రైటింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ అయింది మాటలు అంటాడు. సో ఈ డైలాగ్ నచ్చింది నాకు. ఇలాంటి డైలాగ్స్ త్రూ అవుట్ మూవీస్ చాలా ఉంటాయి. అండ్ సత్య కామెడీ బాగుంది. కొన్ని సీన్స్ దగ్గర బాగానే నవ్వొచ్చింది. అండ్ లవ్ ట్రాక్ బాగుంది. ఏజ్ డిఫరెన్సెస్ సీన్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. వృత్తి వఘాని పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. అలాగే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ స్క్రిప్ట్కి తగ్గట్టు లేదు అనిపించింది. నారా రోహిత్ గారు డీసెంట్గానే చేశారు, బట్ ఇంకా బాగా చేసుంటే బాగుండేది. సోలో మూవీలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఆ రేంజ్లో లేదనిపించింది. నెక్స్ట్ జూనియర్ శ్రీదేవి గారు స్కూల్ గర్ల్లా యాక్ట్ చేశారు. అస్సలు సెట్ కాలేదనిపించింది. అక్కడ ఒక సాంగ్ వస్తుంది, అస్సలు నచ్చలేదు. అండ్ మిగతా సాంగ్స్ కూడా కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. కొన్ని ల్యాగ్ ఫీలింగ్ కూడా వచ్చాయి. నారా రోహిత్ గారు డ్యాన్స్ అయితే భారంగా వేస్తుంటాడు. అండ్ యాక్టర్ అజయ్ ఉంటాడు, అసలు ఎందుకు ఉంటాడో తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో ఏదో చిన్న కనెక్షన్ ఉంటుంది, బట్ ఏదో ఫైట్ పెట్టాలని అజయ్ని పెట్టినట్టున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే, రిగ్రెట్ అని అజయ్ని కొట్టడానికి వచ్చిన మన హీరో అజయ్ని తప్ప అందరిని కొడతాడు. బట్ ఆ ఫైట్, బీజిఎం అవన్నీ నచ్చాయి నాకు. ఫైట్ చూడడానికి బాగానే ఉంది, బట్ ఎందుకు పెట్టారు అనే థాట్ కూడా వచ్చింది. నరేష్ గారు కూడా ఉంటారు, బట్ ఇందులో ఆయన అంతగా వాడుకోలేదు అనిపించింది. ఆయన క్యారెక్టర్ నుండి కూడా ఎక్కువగా ఫన్ ఎక్స్పెక్ట్ చేశా. ఆయన క్యారెక్టర్ నుండి ఇంకా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తాం బేసిక్గా. సో అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.